పల్లా కోసం ప్రచారంలో 4 మంత్రులు, 3 ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటును నిలబెట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్న అధికార టీఆర్ఎస్. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ 4 పదవులు ఉన్న వ్యక్తి. డీమ్డ్ యూనివర్సిటీ, సొంత కాలేజీలు ఉన్నాయి. తన దగ్గర వేలాది మంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్లు, లెక్చరర్లు ఉన్నారు. వీటికి తోడు సీఎం కేసీఆర్ కు సన్నిహితుడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వాళ్లే. దీంతో ఈసారి కూడా తిరిగి అదే స్థానం, అదే పార్టీ తరపున ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పల్లా నిలిచారు. కామన్ గా అయితే ఈజీగానే గెలిచేస్తారు అనుకుంటారు. కానీ పరిస్థితులు అట్లా లేవు. వేలాది మందితో కూడిన గులాబీ సైన్యం ఊరూరు, వాడవాడా తిరుగుతున్న లీడర్లలో ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లే. ఎలక్షన్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ వారిలో టెన్షన్ మరింత ఎక్కువవుతోంది. దీంతో టీఆర్ఎస్ హైకమాండ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లను ఇలా ప్రతి ఒక్కరిని రంగంలోకి దింపింది. మరోవైపు గతంలోనూ కేసీఆర్ కి చాలా దగ్గరోళ్లు ఓడిండ్రనే టెన్షన్ టీఆర్ఎస్ లీడర్లను ఓటమి భయం వెంటాడుతోంది. పార్టీకి, సీఎం కేసీఆర్ కుటుంబానికి దగ్గర వారే గతంలో వివిధ ఎన్నికల్లో ఓడారనే టెన్షన్ వాళ్లను వేధిస్తోంది. ఎంపీ ఎలక్షన్లలో నిజామాబాద్, కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థులుగా ఓవైపు సీఎం కేసీఆర్ కూతురు కవిత, మరోవైపు బంధువు బోయినపల్లి వినోద్ కుమార్ ఓటమి పాలయ్యారు. తమకు ఎదురు లేదని భావించే టైంలో కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్లు పరాభవం చెందడం, దానికి తోడు నిన్నగాక మొన్న ఏకంగా సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు నియోజకవర్గాల మధ్యలో ఉండే దుబ్బాక సీటును కూడా పార్టీ కోల్పోవడంతో పార్టీ లీడర్లలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆ మూడ్ నుంచి బయటపడకముందే జీహెచ్ఎంసీ ఫలితాలు మరోసారి వాళ్లను తీవ్రంగా నిరాశపరిచాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కల్వకుంట్ల ఫ్యామిలీకి దగ్గరవారు. ఆయనను ఎట్లయినా గెలిపించుకోవాలని గులాబీ బలగం ముందుకు పోతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కోసం టీఆర్ఎస్ బలగం మొత్తం ఎన్నికల ప్రచారంలో దిగుతోంది. కార్యకర్తలు, చోటామోటా నాయకులే కాదు, 4 మంత్రులు, 3 ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు, 30 మంది కార్పొరేషన్ చైర్మన్లు, 11 మంది జెడ్పీ చైర్మన్లు, వందల మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు ఆయన గెలుపు కోసం కష్టపడుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగులు, టీచర్లు, నిరుద్యోగులను తన వైపు తిప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పల్లా పోటీ చేస్తున్న ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు పరిధిలో 11 జిల్లాలు, 34 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. ఇందులో 29 ఎమ్మెల్యే సీట్లు టీఆర్ఎస్వే. ఉమ్మడి వరంగల్లో 12 స్థానాలకు 11 మంది అధికార పార్టీకి చెందినవారే. ఖమ్మంలోని 10 మందిలో 7 వాళ్లే. నల్గొండలోని 12 స్థానాల్లో 11 మంది ఎమ్మెల్యేలది గులాబీ పార్టీయే. వీరిలో వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, నల్గొండ నుంచి జగదీష్ రెడ్డి, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కేసీఆర్ సర్కార్లో మినిస్టర్లుగా ఉన్నారు. ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం పరిధిలోని 5 ఎంపీల్లో నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత టీఆర్ఎస్ వాళ్లే. మరో 9 నుంచి 10 మంది ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీ వాళ్లే. 11 మంది జెడ్పీ చైర్మన్లు గులాబీ వాళ్లే. 20 నుంచి 30 మంది వరకు స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ కార్పొరేషన్ చైర్మన్లున్నారు. ఇప్పుడు వీరందరి కామన్ డ్యూటీ పల్లా సిట్టింగ్ సీట్ నిలబెట్టుకోవడమే. అందుకే పొద్దున్నే లేచింది మొదలు కాళ్లకు బలపాలు కట్టుకొని గ్రాడ్యుయేట్ల అడ్రస్ లిస్ట్ పట్టుకొని గడప గడప తిరుగుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు అంతా ప్రచారంలో మునిగిపోయారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి 4 పదవులున్నా పథకాల అమల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అని చెప్పినా, వందలాది పెద్ద లీడర్లు ప్రచారం చేసినా టీచర్లు, ఉద్యోగులు, నిరుద్యోగుల్లో వ్యతిరేకత మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాక ఆయన సొంత బిజినెస్లు చూసుకోవడం తప్ప ఏనాడు గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోలేదని, ప్రభుత్వ విద్యాభివృద్ధికి కేయూ లాంటి యూనివర్సిటీల డెవలప్మెంట్ కు కృషి చేయలేదనే విమర్శలున్నాయి. పల్లా వ్యక్తిగతంగా అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధిపతిగా ఉండడమే గాక సిట్టింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా, పెన్షన్లు ఇస్తున్నామని పదే పదే టీఆర్ఎస్ లీడర్లు ఉపన్యాసాలిస్తున్నారు. అయినా ఉద్యోగులు, నిరుద్యోగులు
టీచర్లలో పల్లాపై వ్యతిరేకత రోజురోజుకు మరింత పెరుగుతోంది తప్పితే తగ్గట్లేదని టీఆర్ఎస్ లీడర్లు కూడా అంటున్నారు. గతంలో కేయూ స్టూడెంట్ యూనియన్లు ఇదే విషయమై పల్లాతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుకొని నిరసన తెలిపారు. ప్రచారంలో భాగంగా 3 రోజుల కింద టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ లీడర్ ఎమ్మెల్సీగా ఏమీ చేయలేదంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డిని బహిరంగంగానే నిలదీశారు. మొత్తం మీద గులాబీ పార్టీలో ఓటమి టెన్షన్ పీక్స్ లో ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.